అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో నేను యూట్యూబ్‌లో చూసి టైలరింగ్ ఎలా నేర్చుకున్నాననేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవును, దానివల్ల మాకేంటి యూసు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే చాలా మందికి యూస్ అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక పని చేయాలంటే చాలా ఆలోచిస్తాం. అబ్బా! చేయాలా? వద్దా? అనేసి. అదే ఒకరు చేసి సాధించారు అనంటే వెంటనే దిగి మనం కూడా చేయగలుగుతాం. వాళ్ళు చేసేది మనం చేయలేమా అనే ఒక ఒపీనియన్‌కైతే వచ్చేస్తాం. సో, మీలో కొంతమందికన్నా యూజ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకి చూసేయండి. దానికంటే ముందు నా రొటీన్ వ్లాగ్ ఉంటుంది కదా! దాన్ని కూడా మీతో షేర్ చేసుకునేస్తాను. ముందుగా పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే వెజిటబుల్ పులావ్ అయితే చేద్దామని చెప్పేసి వెజిటబుల్స్ తరుక్కుంటూ వంట చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు తొందరగా పనైపోతుంది. ఒక్కొక్క రోజు ఎంత చేసినా చేస్తూనే ఉన్నాము అని అనిపిచ్చేస్తుంది కదా! ఈరోజు కూడా అలాగే అనిపిస్తుంది. ఈరోజు కూడా ఎప్పుడులాగే త్వరగానే లేచాను. ఈ చలికి అస్సలు లేవబుద్దవ్వలేదు. అయినా కూడా లేసి పని చేసుకోవాలని చెప్పేసి త్వరగానే లేచాను. కానీ తొందరగా చేస్తున్నట్లే ఉంది ఇవాళ. నాకు పని ఎందుకో టైం అయిపోతుంది అనేలాగే ఉన్నిందన్నమాట మైండ్‌లో. ఒక సైడ్ వెజిటబుల్ పులావ్ చేస్తూ, ఇంకొక సైడ్ అయితే పిల్లల స్నాక్స్‌లోకి ఇలా పాప్‌కార్న్ అయితే చేసిస్తూ ఉన్నాను. ఇంకో పక్కయితే వెజిటబుల్స్ అన్నీ నూనెలో బాగా మగ్గిపోయింది. ఆ తర్వాత నానబెట్టుకున్న సోయా బీన్ అయితే ఇలా నీళ్ళంతా పిండేసి అందులో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కారానికి తగినంత కారపొడి యాడ్ చేశాను. ఇక ధనియాల పొడి అలాంటివేమీ యాడ్ చేయడం లేదు. ఎందుకంటే మొన్న చేశాను కదా బిర్యానీ మసాలా, దీన్నే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నామంటే సరిపోతుంది. అందుకోసమే నేను ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అలాంటివేమీ యాడ్ చేయడం లేదు. బిర్యానీ మసాలాని ఒక హాఫ్ స్పూన్ వరకే యాడ్ చేసుకున్నాను. సూపర్‌గా ఉంది బిర్యానీ మసాలా ఫ్లేవర్ అయితే. పిల్లలకు కూడా భలే నచ్చిపోతుంది ఆ ఫ్లేవర్ అయితే. మొన్న టమాటో రైస్ చేశానా, అందులో కొంచెం యాడ్ చేద్దాము అని చెప్పేసి యాడ్ చేశాను. పిల్లలైతే ఖాళీ చేసేసారిక. నాకు లేక నేను మళ్ళీ వైట్ రైస్ పెట్టుకొని తిన్నాను. అంత బావుండిందనమాట టేస్టు. మీకు బిర్యానీ మసాలా పౌడర్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. తప్పకుండా క్లిక్ చేసి చూసేయండి. ఇక పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇటువైపున కూడా తగినంత నీళ్లు పోసాను. నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు రానిచ్చేసాను. అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇక పిల్లల లంచ్ బాక్స్‌కి ప్యాక్ చేయాలి కదా! సో, స్నాక్స్ ముందుగా ప్యాక్ చేసేస్తూ ఉన్నాను. పాప్‌కార్న్ రెడీ అయిపోయింది కాబట్టి. ఇందులో అయితే నేను నెయ్యి వేసుకున్నాను. బటర్ లేవు ఇంట్లో. సో, అందుకనేసి నెయ్యి వేసుకున్నాను. కారప్పొడి, గరం మసాలా వేశాను. నేను చేసిన గరం మసాలా వేశాను. అలాగే తగినంత ఉప్పు వేసి పాప్‌కార్న్ గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసి అలా మూత పెట్టి ఉంచేసానంతే. పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న స్నాక్స్ ఇంట్లోనే చేసిస్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు కదా! బయట ఫుడ్‌లు తీసిచ్చే కన్నా ఇదే చాలా బెస్ట్ అనమాట. ఏది కుదరలేదన్నప్పుడు మాత్రమే బయట ఫుడ్‌కి స్నాక్స్‌కి పెట్టిస్తాననమాట. లేకపోతే వీలైనంత వరకి ఇంట్లోనే చేసిచ్చేస్తూ ఉంటాను. ఇక పిల్లలైతే స్కూలుకి బయలుదేరేశారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం వంట పనైతే ఉంటుంది కదా! వంట కూడా చేసేసి మా ఆయన వచ్చి లంచ్ తినేసి వెళ్ళిన తర్వాత నాకొక 3 అవర్స్ టైం ఉంటుందనమాట. ఆ టైంలో ఇలా బ్లౌజులు కుట్టడమో, లేకపోతే వీడియోస్ తీయడమో, వీడియోస్ ఎడిటింగ్ చేయడమో, వాయిస్ ఇవ్వడమో ఇలాంటి పని పెట్టుకుంటాననమాట. ఈరోజైతే బ్లౌజ్ కుడదామని చెప్పేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇది నా బ్లౌజే కాబట్టి నా బ్లౌజ్ కొలతలు అస్తమానం తీస్తూ ఉండడం ఎందుకని చెప్పేసి న్యూస్ పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల టైం బాగా కలిసొస్తుంది. అస్తమానం కూర్చొని కొలతలు పెట్టుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా! అందుకోసం ఇలా న్యూస్ పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. కావాలన్నప్పుడు తీసి ఆ పేపర్ ఇలా క్లాత్ మీద వేసుకొని, ట్రేస్ చేసుకొని, ఆ తర్వాత కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని, ఆ తర్వాత కటింగ్ చేస్తాననమాట. ఆ వీడియోస్ కనుక మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్లయితే నేను లాస్ట్‌గా ఎప్పుడు చాలా రోజుల క్రితం చెప్పాను. బ్లౌజ్ కటింగు చేస్తాను. బ్లౌజు కుడతాను. బట్ చెప్పిచ్చేంత ప్రాపర్‌గా అయితే ఇంకా నేర్చుకోలేదని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్‌గా తెలుసనమాట. నాకు బాగా వస్తుంది. ఫిట్టింగ్ అంతా చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది అని తెలిసిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను. నాకు మంచిగా వచ్చిన రోజు నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి. సో, ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా రికార్డ్ చేస్తూ మీతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాననమాట. ఇప్పుడు నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటాను. నేనెక్కడ బయట వెళ్లి టైలరింగ్ అయితే అస్సలు నేర్చుకోలేదండి. నేను యూట్యూబ్‌లో చూసే టైలరింగ్ నేర్చుకున్నాను. ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది స్టార్టింగ్‌లో ఆశ్చర్యపడ్డారు. యూట్యూబ్‌లో చూసి ఎలా నువ్వు నేర్చుకున్నావు?
అంత బాగా కుట్టవేమో అనేలాగా గూడా అనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఒక్కసారి నా దగ్గర కుట్టిపిచ్చుకున్న తర్వాత, ఇంత మంచిగా కుడతావా అని వాళ్ళే కొంచెం ఆశ్చర్యపడిపోయారనమాట. సో, మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము. యూట్యూబ్‌లో చూసే నేను టైలరింగ్ అయితే నేర్చుకున్నాను. నేను ఎలాగా స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశానన్నది గూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎంతలా సోంబేరి పడ్డానన్నది గూడా మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడే మీకు యూజ్ అవుతుంది. పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు అస్సలు తీరిక ఉండేది కాదు. వేరే ఆలోచన అస్సలు ఉండేది కాదు. వాళ్ళని చూసుకోవడమేమో, వాళ్ళకి తినిపించడమేమో, వాళ్ళకి టైంకి ఏం ఫుడ్ పెట్టాలనే ఆలోచించేదాన్ని ఆ టైంలో. ఆ తర్వాత పిల్లలిద్దరూ కొంచెం పెద్దవాళ్ళయిపోయారు. ఫస్ట్ పెద్దవాడు స్కూలుకి వెళ్ళిన తర్వాతే నాకు చిన్నవాడు చిన్న బిడ్డ అనమాట. సో, మళ్ళీ చిన్న బిడ్డ ఉంటుంది కదా! మళ్ళీ 3 ఇయర్స్ వరకి వాడిని చూసుకోవడం సరిపోయింది. వాడిని స్కూలుకి పంపించిన 1 ఇయర్ వరకు కూడా నాకు కొంచెం బిజీగానే ఉన్నాననమాట. వాడిని స్కూలుకి తోడుకొని వదలడము, మళ్ళీ స్కూలు నుంచి రిటర్న్ తోడుకొని రావడము. వాడికి హాఫ్ డేనే ఉండింది 1 ఇయర్ వరకి. ఆ తర్వాత ఫుల్ డే పెట్టారు. హాఫ్ డే ఉంటే ఎంతసేపు ఉంటారు స్కూల్లో? ఒక 2 అవర్స్ కూడా ఉండరనమాట. మళ్ళీ వదిలేసొచ్చినంత సేపు కూడా ఉండదు. మళ్ళీ పోయి తోడుకొని రావడం. ఇలా కాస్త బిజీగానే ఉన్నాను. ఇక పిల్లోడు ఫుల్ డే పెట్టడం, ఫుల్ డే స్కూలుకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత నాకు మైండ్ చాలా అప్‌సెట్ అయిపోయినాననమాట. పిల్లలతో ఉన్నాను కదా! అన్ని రోజులు ఏం తెలీలేదు. పిల్లలు సడెన్‌గా స్కూలుకెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఖాళీగా ఉన్నాను ఇంట్లో. ఎందుకు వదక్కుండా ఉండానా అనేలాగా గూడా థాట్స్ వచ్చేసేది. ఏమేమో ఆలోచనలు నెగెటివ్‌గానే వచ్చేది. నేనెందుకు వదగనా? అయ్యో! మనం చదివిన చదువంతా వేస్టా? ఎందుకు ఇలా ఖాళీగా ఎంతసేపు ఇంట్లో ఉంటాము అనేసి వేరే థాట్స్ అన్నీ వచ్చేసేది. అప్పుడు డిసైడ్ అయ్యాను. మనం ఏదైనా నేర్చుకోవాలి, లేదా ఎక్కడికన్నా పనికి వెళ్ళాలి అని చెప్పేసి. ఫస్ట్ నేననుకునింది టీచర్ ట్రైనింగ్ చేద్దాము. టీచర్‌గా వెళ్దాం అని చెప్పేసి. మా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఈ ఇద్దరు పిల్లల్ని చదివేయడమే నీకు చాలా కష్టము. ఇక అంతమంది పిల్లలతో పడి వాళ్ళిచ్చే జీతానికి నువ్వంతమందిని సమాలించాలి కదా! వద్దు అని చెప్పేశారు. కానీ నేను చాలా సార్లు అడిగాను. నాకింకొకటి మైనస్ ఏంటంటే ఇక్కడ కన్నడ. కన్నడ నాకు ప్రాపర్‌గా రాదు. వస్తుంది. బట్ అంత ఫ్లూయెంట్‌గా రాదనమాట. అదొకటి నా మైండ్‌లో ఉండిపోయింది. ఓకే. మనం ఇంగ్లీష్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా! అని కూడా అనుకున్నాను. ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అంత ప్రాపర్‌గా వచ్చేస్తుందిలే అని కూడా అనుకున్నాను. కానీ మా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. వద్దు చాలా కష్టం అది. వాళ్ళు తక్కువ జీతం ఇస్తారు. దానికి నువ్వు అంత కష్టపడాలి. వద్దనే వద్దు అని చెప్పేశారు. ఇక మళ్ళీ ఆలోచన స్టార్ట్. ఇంకేం చేయాలి? ఇదే రన్ అవుతుంది డైలీ. నాకు ఫోను చేసినోళ్ళకంతా కూడా నేనేం చేస్తే బావుంటుంది? నాకేదైనా పని చెప్పండి ప్లీజ్. ఇలా అయిపోయిందనమాట నా మైండ్‌లో. ఖాళీగా ఉండనే అస్సలవ్వదు. ఎంతసేపు మనం తుడిసింది, కడిగింది చేస్తూనే ఉన్నా గూడా కాస్త టైం అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా! మన ఆడవాళ్ళకి. ఆ కాస్త టైం గూడా నేను ఖాళీగా ఉన్నానని చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాను. అప్పుడనుకున్నాను యూట్యూబ్‌లో చూసి ఏమన్నా నేర్చుకోవాలి అని జెప్పేసి. స్టార్టింగ్ అయితే నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకున్నాను. యూట్యూబ్‌లో చూసే ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకున్నాను. ఆ తర్వాత థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ ఇయర్ రింగ్స్ అప్పుడు ట్రెండింగ్ వేరే అప్పుడు. థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ ఇయర్ రింగ్స్ అని ట్రెండింగ్‌లో ఉన్నిందనమాట. చాలా మంది అవే వేసుకుంటూ సీరియల్స్ వాళ్ళు కూడా అవే వేసుకుంటూ ఉన్నారు. అవి చూసి అది గూడా నేర్చుకున్నాను. దానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని అవి కొన్ని రోజులు చేసుకున్నాను. ఇక మా క్వార్టర్స్‌లోనే చాలా మందికి అమ్మాను కూడా. ఎవరు పెద్దగా తీసుకోలేదనుకో చిన్న పిల్లలంతా కొంత తీసుకున్నారు. ఇక అది గూడా నాకు సాటిస్ఫైడ్ అవ్వలేదు. ఏంటిది దీన్నే పట్టుకొని కూర్చుంటే ఎంతమందని తీసుకుంటారు? తీసుకోరు కదా! అనేలాగా అనిపిచ్చింది. ఆ తర్వాత మనం టైలరింగ్ నేర్చుకుందాము అని ఒక డిసైడ్ అయ్యాను. అంటే నేర్చుకుందాం స్టిచ్చింగ్ నేర్చుకుందాము. బయట వాళ్ళకి కుట్టియకపోయినా మనదే మనం కుట్టుకుంటే చాలు గదా! అని చెప్పేసి అప్పుడు ఆ థాట్ వచ్చిందనమాట. మా చిన్నోడు చిన్న బిడ్డగా ఉండేటప్పుడే నాకు కొంచెం టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నింది. అప్పుడు మా ఏరియాలో వాళ్ళంతా టైలరింగ్ క్లాస్‌కి కూడా వెళ్తూ ఉన్నారు. బట్ చిన్న బిడ్డని పెట్టుకొని నేను వెళ్ళలేకపోయానే అని ఫీల్ అయ్యాను. ఇక ఇప్పుడు స్కూలుకి వెళ్ళిపోయాడు కదా! మనం నేర్చుకుందాం అని అనుకున్నాను. కాకపోతే నేను నేర్చుకుందాం అనే టయానికి నేర్పించే ఆమె. నాకు పెద్దగా ఎవరు తెలీదు. ఒకరే తెలుసు నేర్పిస్తారని. వాళ్ళేమో నేను నేర్చుకుందాం అనే టయానికి వాళ్ళు నేర్పించడం స్టాప్ చేసేశారు అని వినపడ్డాను. ఇక ఎవ్వరు తెలియకపోవడంతో సైలెంట్‌గా అలా ఉండిపోయాను. ఆ తర్వాత మా కిందింట్లో ఒక ఆంటీ ఉంటారు. వాళ్ళ మిషన్ పైనే నేను ఫస్ట్ కూర్చునిందనమాట. అంటే నాకు స్ట్రెయిట్ స్టిచ్ వేయడం కూడా రాదు. వాళ్ళ మిషన్ పైన కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాను. నా నైటీసు, చినిగిపోయిన బట్టలు అలాంటివన్నీ నేనే కుట్టుకుంటా. కొంచెం క్లోజ్‌గా ఉంటారు. సో, అందుకనేసి నేనే కుట్టుకుంటానంటీ నాకు కొంచెం
ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి పిల్లోడిని తీసుకొని పోయి నేనే కుట్టుకుని ఎత్తుకుని వచ్చేదాన్ని. డబ్బులు ఇచ్చేసి నేనే కుట్టుకుని వచ్చేదాన్ని. అలా కొన్ని రోజులు వాళ్ళ మిషన్ పైనే కొంచెం స్టిచ్చింగ్ అంతా నేర్చుకున్నాను. స్ట్రెయిట్‌గా ఎలా కుట్టాలి అని చెప్పేసి. అంటే ఎక్కువ రోజులు కూడా లేదు. ఒక 2, 3 సార్లు వెళ్ళానంతే. ఆ తర్వాత అవతల వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడం అనే ఒక ఫీలింగ్ వచ్చేసిందనమాట. వాళ్ళని అడిగాను. వాళ్ళకి నేర్చుకున్నారు. సరే నాకు బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తారా అని చెప్పేసి వాళ్ళని అడిగాను. వాళ్ళు నేర్పిచ్చారు. ఒక్కరోజే నేర్పిచ్చారు. కానీ వాళ్ళు ఈ పాయింట్ ఇక్కడ పెట్టాలా, ఆ పాయింట్ అక్కడ పెట్టాలా అనేసి కొంచెం ఫాస్ట్‌గా చెప్పడంతో నాకు కొంచెం కూడా అర్థం అవ్వలేదు ఆంటీ వదిలేసేయండి చూసుకుంటాను అనే మారి చెప్పేసాననమాట. ఆ తర్వాత యూట్యూబ్‌లో చూసాను. యూట్యూబ్‌లో చూసి నేర్చుకుందాము అని చెప్పేసి యూట్యూబ్‌లో చూడడం స్టార్ట్ చేశాను. ఒక నెల పాటు బాగా నిద్రబోయాననమాట వీడియోస్ ఆన్ చేసేసి. వీడియో ఆన్ చేస్తే చాలు ఎక్కడలేని నిద్రొచ్చేస్తుంది. వీడియో ఏమో ఆన్‌లోనే ఉంటుంది. నేనెప్పుడో నిద్రపోతుంటాను. అలా 1 మంత్ వరకి బాగా నిద్రబోయానన్నమాట వీడియోస్ పక్కన పెట్టేసి. ఆ తర్వాత ఇలా కాదు మనం నిద్రపోతే ఎలాగా వీడియోస్ చూద్దాము అని చెప్పేసి స్ట్రాంగ్‌గా కూర్చుని నిద్రొచ్చినా కంట్రోల్ చేసుకొని నిద్రొచ్చే టయానికి అటు ఇటు లేసి నడుస్తూ మళ్ళీ వీడియోస్ ఆన్ చేసుకొని వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. నేను ఒక్క వీడియోని ఫాలో అవ్వలేదన్నమాట. చాలా రకాల వీడియోని ఫాలో అయ్యాను. కాకపోతే ఇలా కాదు. ఎవరిదైనా ఒక్కరిది స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వాలి. ఒకే మెథడ్‌లో నేర్చుకోవాలి. ఆ తర్వాతే మనం మిగతా వీడియోస్ చూడడానికి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి, మళ్ళీ ఒకే ఒక్కరిది మాత్రం ఫాలో అయ్యాననమాట. వాళ్ళ వీడియోసే చూస్తూనే ఉన్నాను. కటింగే చూసాను. స్టిచ్చింగ్ పక్క అస్సలు పోలేదు. బ్లౌజ్ కటింగ్ ఇదే చూసాననమాట. వాళ్ళదే చూసాను. వాళ్ళు ఎన్ని మెథడ్‌లో చెప్పారో అన్ని మెథడ్‌లో బ్లౌజ్ కటింగే చూసాను. ఆ తర్వాత ఒక ఐడియా వస్తుంది కదా! ఈ పాయింట్ ఇక్కడిక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది కదా! ఆ తర్వాత వీళ్ళదొక్కరిదే చూస్తే కూడా బోర్ కొట్టేస్తుందని చెప్పేసి, మళ్ళీ నేను ఇద్దరు ముగ్గురిది చూడడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. బ్లౌజ్ కటింగ్ చేయడము, ఇలా మార్క్ చేసుకోవాలి, ఇలా కటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి బ్లౌజ్ పీసులు తీసుకొనొచ్చి కటింగ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. దానికి ముందే మా ఆయనకి నా పైన ఎంత నమ్మకం అంటే, నాకు ఏమీ తెలీదు. నాకు వద్దనే వద్దు అన్నా గూడా టైలరింగ్ మిషన్ తీసిచ్చేశారు. "నువ్వు తీసుకో నీకు ఆ టాలెంట్ ఉంది. నువ్వు చూసిన వెంటనే పట్టేస్తావని" చెప్పేసి నేనింకా ఒకే ఒక బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ చేయనే లేదు. ఆ లోపలే మా ఆయనైతే టైలరింగ్ మిషన్ అయితే నాకు కొనిచ్చేశారు. నాకే నమ్మకం లేదు. నేను బ్లౌజ్ కట్ చేసి కుట్టగలుగుతానా అని చెప్పేసి. మా ఆయన మాత్రం నా పైన పెద్దగా నమ్మకం పెట్టుకునేశారు. వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! నేను అస్తమానం పోయేసి ఆంటీ దగ్గర ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాను అని అడగతాను కాబట్టి, సరే వద్దు ఎందుకు పోవడం అని చెప్పేసి వాళ్ళే కొనిచ్చేసారనమాట. ఇక మిషన్ వచ్చిన తర్వాత ఆయన కొనిచ్చిన దానికన్నా ఆయన నమ్మకం పాడవకూడదని చెప్పేసి నేను బ్లౌజ్ కటింగ్ చేయడము, బ్లౌజ్ కుట్టడము ఇవన్నీ స్టార్ట్ చేశాననమాట. ఒక 5, 6 బ్లౌజులు పోయుంటుంది. సరిగ్గా కుట్టలేదు. ఎవరికీ సాలదు. ఒక ట్రయల్ మాదిరి అలా కుట్టేసాననమాట. మెజర్‌మెంట్ కరెక్ట్‌గా పెట్టి ఫినిషింగ్ ఇవ్వాలనేసి అస్సలు తెలీదు. ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ చూసుకుంటూ కుట్టడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి బాగొస్తుంది. ఒక్కొక్కసారి బాగా రాదు. ఫినిషింగ్ అయితే అస్సలు రాలేదనమాట స్టార్టింగ్‌లో. ఆ తర్వాత కుట్టను బాగొచ్చేదనమాట. ఏది కూడా మనం చేస్తూ ఉంటేనే కదా బాగొస్తుంది. గ్యాప్ ఇచ్చామంటే పోతుంది. నాకు చాలా గ్యాప్ వచ్చేసిందనమాట. ఎందుకంటే నేను ఈరోజు బ్లౌజ్ కుట్టాలి అనేసి కటింగ్ చేస్తాను. మిషన్ పైన కూర్చుంటాను. మరుసటి రోజుకే మళ్ళీ ఊరు నుంచి కాలొస్తుంది. ఆ టైంలోనే కొంచెం నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నిందనమాట. సో, అలా నాన్నకి హెల్త్ బాగోలేదు. హాస్పిటల్‌కి వెళ్ళాలి అలా అని చెప్పేసి ఊరు నుంచి కాలొస్తూ ఉండేది. నేను ఎప్పుడు మిషన్ పైన కూర్చుంటానో, ఆ మరుసటి రోజు కరెక్ట్‌గా కాలొచ్చేస్తుందనమాట. అందుకే నాకు మిషన్ పైన కూర్చోవాలంటే కూడా భయమేసేది. అయ్యో! ఈరోజు మనం బ్లౌజ్ కుట్టామంటే ఏదో ఒక కాలొస్తుంది వద్దు అని చెప్పేసి భయపడుతూ కూడా ఉన్నాను. లేదు ఎక్కువగా మూఢనమ్మకం పెట్టుకునేసాను నా మైండ్‌లో. ఈరోజు ఎలాగైనా కుట్టాలి అని చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూర్చున్నానంటే సేమ్ అలాగే జరిగేదన్నమాట. నేను ఎప్పుడు మిషన్ పైన కూర్చుంటాను. మరుసటి రోజు ఊరు నుంచి కాలొచ్చేస్తుంది. నాన్నకి ఇలా ఉంది నువ్వు రా అని చెప్పేసి. అలా జరిగిందనమాట. చాలా గ్యాప్ వచ్చేసింది. దాన్ని దాటుకుని టైం ఉండేటప్పుడంతా నేను 1, 2 బ్లౌజులు కుడుతూ ఉన్నాను. మళ్ళీ నాన్న చనిపోయిన కొన్ని రోజులకి మళ్ళీ పిచ్చిలాగా అలా కూర్చుంటే నాన్న జ్ఞాపకాలే ఎక్కువ వచ్చేస్తూ ఉండేది. లేదు ఈ టైంలో నేను మిషన్ పైనే కాన్సంట్రేషన్ పెట్టేవాళ్ళని చెప్పేసి ఒక పిచ్చిలాగా
కూర్చున్నాననమాట మిషన్ పైన. నేను ఎలాగైనా కుట్టాలి అని చెప్పేసి ఒక రోజుకి ఒక బ్లౌజ్ ఫినిష్ చేసేదాన్ని. అలా బాగా కుట్టను ప్రాక్టీస్ అయిపోయిందనమాట. నాన్న చనిపోయినాకే చెప్పాలంటే బ్లౌజ్ నేర్చుకున్నానని చెప్పాలి. సో, అలాగా ఎలాగో ఒక ఆలోచనలోంచి బయట రావాలని చెప్పేసి ఇంకొక ఆలోచనలోకైతే దిగేసాననమాట. ఇలా కుడుతూనే ఉంటే ఆలోచించే టైం అయితే ఉండదు కదా! అందుకోసం ఇలా స్టిచ్చింగ్ పైన కాన్సంట్రేషన్ పెట్టాను. బాగా కుట్టనైతే వచ్చింది. అప్పుడు కూడా నాకు సాటిస్ఫైడ్ అయ్యేది కాదు. ఫినిషింగ్ లోపల ఎక్కడ మనం కుట్టినట్టే అనిపించకూడదు. ఒక ప్రొఫెషనల్ మారి కుట్టాలి అనేది నా ఆలోచన. అలాగే ట్రై చేయాలి అని కూడా. ఇక మా ఆడపడుచు కూడా టైలరింగ్ అనమాట. తను ఊరికొచ్చినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు తను ఎలా కట్ చేస్తుంది, ఎలా కుడుతుంది అలాంటివన్నీ కొన్ని అబ్జర్వ్ చేసుకున్నాను. కానీ మెయిన్‌గా నేను యూట్యూబ్‌లో చూసే మొత్తం నేర్చుకున్నాను. కానీ మా ఆడపడుచు దగ్గర కూడా ఫినిషింగ్ ఎలా చేయాలి అనేది కొంత నేర్చుకున్నాననమాట. కానీ నేనుగా ఒక క్లాస్‌కి వెళ్ళి నేర్చుకునింది కాదు. మొత్తమే యూట్యూబ్‌లో చూస్తా నేర్చుకున్నాను. ఈరోజు చాలా మంచిగా బ్లౌజ్ కుడుతున్నానంటే దానికి యూట్యూబే కారణం అన్నమాట. నాకు మంచిగా ఫినిషింగ్ రానప్పుడే చాలా రకాల డిజైన్‌లు పెట్టి కుట్టుకునేదాన్ని. డిజైన్‌గా కుట్టానన్నమాట బ్లౌజులైతే నేను. నాకే ఆశ్చర్యం పర్లేదు మనం బాగానే కుడుతున్నాం అని చెప్పేసి. దీనన్నిటికీ కారణం యూట్యూబ్ అయితే ఇంకొక కారణం మా ఆయన. మా ఆయన గాని నా పైన నమ్మకం లేకుండా మిషన్ కొనిచ్చకపోయుంటే నేను ఈరోజు బ్లౌజ్ కుట్టేదాన్ని కాదు. నా పైన నాకుండే నమ్మకం కంటే మా ఆయనకే ఎక్కువ నమ్మకం అన్నమాట. నేను ఏ పనైనా సాధించగలుగుతాను అనే ఒక నమ్మకం మా ఆయనకి స్ట్రాంగ్‌గా ఉంది. అందుకే నేను ఏ పని చేసినా కాదనరు. అలాగే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినప్పుడు కాదనలేదు. ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసినప్పుడు కాదనడం లేదు. ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నప్పుడు కాదనడం లేదు. యూట్యూబ్ చేస్తున్నా కాదనడం లేదనమాట. బయట మాకు తెలిసినోళ్ళు చాలా మంది ఉంటారు కదా! మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అనేసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. "నిన్నెలా వదిలారు సోషల్ మీడియాలో మీ ఆయన" అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా అడిగారు. కొంతమందయితే కేవలంగా అడిగారు. కొంతమందయితే ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా గూడా అడిగారు. సో, దాంట్లో మనం పాజిటివ్ వరకే తీసుకోవాలి. సో, మా ఆయనకి నా పైన ఎక్కువ నమ్మకం అన్నమాట. ఏదైనా సాధించగలుగుతానని చెప్పేసి. అందుకే ఈరోజు నేను ఒక్కొక్కటిగా సాధిస్తున్నానేమో అని చెప్పేసి నాకే ఫీలింగ్ అన్నమాట. వేరే ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ లేకుండా నా మైండ్ ఫుల్లు వర్క్ పైన పెడుతున్నాను కదా! ఇప్పుడైతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. వేరే ఎవ్వరు నా గురించి నెగెటివ్‌గా మాట్లాడుకున్నా కూడా నాకస్సలు ఏం ఫీల్ అవ్వదనమాట. మాట్లాడుకొని వాళ్ళకి టైం పాస్ అవ్వక మాట్లాడుకునేరు అనేలాగే వదిలేస్తాను. సో, మనం ఎప్పుడు మనల్ని బిజీగా ఉంచుకోవాలి. ఒక్క టైలరింగే కాదు చాలా రకాలుగా ఉండి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకోవచ్చు. కానీ మనకి ఒక పట్టుదల అనేది ఉండాలి. స్టార్టింగ్‌లో సోంబేరితనం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత మనం సాధించాలి అనే ఒక పట్టుదలతో సాధించామంటే ఏదైనా సాధించగలుగుతాము. మీలో ఏం టాలెంట్ ఉందో దాన్ని బయటపెట్టండి. బయట వెళిదా మనం ఏదైనా నేర్చుకోవాలి అనే భ్రమలో నుంచి బయటొచ్చేసి యూట్యూబ్‌లో నుంచి ఏదైనా నేర్చుకోగలుగుతాం అనే ఒక ఆలోచన తీసుకుని మీకు నచ్చిన వర్క్‌ని మీరు హాయిగా ఇంట్లో వండుకుని నేర్చుకోండి. ఒకరికి డబ్బులు కట్టి నేర్వాల్సిన అవసరం లేదు. మన పట్టుదల ఉంటే ఏదైనా నేర్చేయగలుగుతాము. సో, ఈ రోజు నుంచి ఈ ఇయర్ రెజల్యూషన్‌గా ఇది పెట్టుకోండి. ఏదైనా నేర్వాలి అని అనుకుంటున్నారో దాన్నైతే యూట్యూబ్‌లో చూసి నేర్చేద్దాం అనేసి ఒక రెజల్యూషన్‌గా పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ లోపు దాన్ని మీరు సాధించేస్తారు. నేను ఇంతవరకి టైలరింగ్ నేర్చుకోవడానికి ఒకే ఒక్క రూపాయి కూడా సెలవు చేయలేదన్నమాట యూట్యూబ్ దయ వల్ల. సో, మీరు కూడా సాధించగలుగుతారు. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలపండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అనిపిస్తారో వాళ్ళకి షేర్ చేసేయండి. ఇక బ్లౌజ్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కావాలి అనేసి ఎక్కువ కమెంట్స్ వస్తే మాత్రమే నేను వీడియో పెట్టడానికి చూస్తాను. 1, 2 కమెంట్లకి చేయలేమండి. తప్పుగా అనుకోకండి. కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో తెలపండి. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.